సార్ ఆపరేషన్ కగర్ను నిలిపివేయాలని చెప్పేసి అంటున్నారు. బట్ ఏంటంటే చర్చలు జరిపేది లేదు, ఖచ్చితంగా మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎట్లా చూస్తారు అసలు దాన్ని? ఇది ప్రజాస్వామ్య దేశం అయితే ప్రజలు పోరాటం చేయడం అనేది ఒక సహజ లక్షణం. అది సాయుధ పోరాటం చేయడం అది ఒక అనివార్యమైన పరిస్థితి. సాయుధ పోరాటం చేసేటోళ్ళందరినీ చంపేస్తామంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉండదు, కాంగ్రెస్ వాళ్ళు అందరినీ చంపారు. ఎందుకంటే అందరి దగ్గర ఆయుధాలని మొన్నటి వరకు కడప, కర్నూలు అన్నీ కూడా మాఫియా గుండాలతో రాజ్యం వెళ్ళాయి. మరి ఎవరిని చంపారు మీరు? ఎవరిని నిషేధించారు? మావోయిస్టు వాళ్ళు ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళు ఇష్టమంత ఆడికంత జాగా అవసరం లేదు, హక్కుల కోసం మాట్లాడుతున్నారు. నిజంగానే మావోయిస్ట్ పార్టీ చేస్తున్న డిమాండ్లలో ఇవన్న ప్రజాస్వామ్యం, నిజాయితీ లేకపోతే చర్చించండి. 2004లో చర్చించారు కదా, మరి ఏ ప్రభుత్వాలు కదా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడుతున్న ప్రభుత్వాలు కదా, ఆ ప్రభుత్వాలకు మీకు తేడా ఏంటిది? ఒక్కటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డైన వాళ్ళు ఎవరైనా రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలి, న్యాయస్థానంలో తీసుకొని వాళ్ళకి శిక్షించాలని ప్రయత్నం చేయాలి. నేను చంపుతానంటే నువ్వు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నావా? నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించడం నువ్వు ప్రజలను పరిపాలించే అర్హత ఎక్కడ నీకు? రాజ్యాంగం ప్రకారం పోలీసులు అరెస్ట్ చేయాలి, కోర్టులు శిక్షించాలి. అది కదా నేను చంపేస్తాను, నిర్మూలిస్తానంటే అమిత్ షా నేరస్తుడు. అమిత్ షాను మోడీని గుజరాత్ గాయం తర్వాత అమెరికా 7 ఏడాది కాలం పాటు వీసా రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసింది? తను నేరస్తుడు అని చెప్పి అప్పుడు అమెరికా భావించింది కాబట్టి రద్దు చేసింది.